లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్. Statue of Social Justice, Vijayawada. సామాజిక న్యాయ మహాశిల్పం. మహాశిల్పానికి దారి మ్యూజికల్ ఫౌంటైన్, పొలానేడ్లో కట్టే 6 గుడ్డి చిత్రాలు, అంబేద్కర్ చైత్య ఎక్స్పీరియన్స్ సెంటర్, వ్యవహార మినీ థియేటర్, కాలచక్ర మహామండపం, ప్రధాన భవనం, టికెట్ కౌంటర్, కార్ పార్కింగ్, అంబేద్కర్ పార్క్, మొఘల్ గార్డెన్. విజయవాడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం ఉన్నాం. పక్షితో పోటీ పడుతున్న విమానంతో పోటీ పడుతున్న పక్షి. పక్షులు టికెట్ కౌంటర్, రాజనీరు లేడీస్ టాయిలెట్. చెప్పాను కదా టికెట్ ఉంటుందని. ఎంత తీసుకున్నాడు 10? లోపలికి వెళ్ళినా ఇంకేమైనా ఉన్నాయా మళ్ళీ? 5 రూపాయలు. లోపలికి వెళ్తా 5 రూపాయలు. కారుకు 30? కారుకి 10 అన్నారే. 30 ఉంటుంది, 50. కారుకు 30? కారుకు 30 అంట. వెహికల్ 1. కారుకు 30. తల ఒక్క ఇంటికి 5 రూపాయలు. పిల్లలకు 4 రూపాయలా? పిల్లలకు 4 రూపాయలు. మహాశిల్పానికి దారి, సామాజిక న్యాయ మహాశిల్పం. రాణి 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 వస్తుంది.
ఇటు వెళ్దామా? కానీ ఫోటోలు తీయండి ఇప్పుడే. నిలబెట్టాడా? లైట్ పోతే రావు, లైట్ పోతే రావు. ఇక్కడే మళ్ళీ భీమ్ జన్మస్థలం మౌ. అంబేద్కర్ పుట్టుకకు అంకితం చేయబడిన మా హౌ వద్ద గల స్మారక చిహ్నం మౌ. బాల్యం. విద్య పట్ల గల అభిరుచికి తన తండ్రి మరియు ప్రగతిశీల ఉపాధ్యాయుని మద్దతు లభించింది. ఎర్లీ చైల్డ్హుడ్. కబీర్ పంథీ సంప్రదాయంలో పెంపకం. కుటుంబ సాంప్రదాయ ప్రకారంగా తండ్రి నేర్పించిన కబీర్ దోహాలు నుండి హేతుబద్ధత మరియు సామాజిక సేవ అలవర్చుకున్నారు. పేదరికంతో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం. పేదరికం మరియు వివక్షత వేధిస్తున్నప్పటికీ అన్న అక్కల త్యాగాల సహకారంతో బొంబాయిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తయింది. ఎల్ఫిన్స్టోన్ కళాశాల. మెట్రికులేషన్ పిమ్మట ఉన్నత విద్యాభ్యాసం కోసం స్కాలర్షిప్ను బరోడా రోజు సాయాజీరావు గైక్వాడ్ నుండి దాదా కిర్లోస్కర్ ఏర్పాటు చేయించారు. కొలంబియా విశ్వవిద్యాలయం. చదువులో తెలివితేటలు శ్రద్ధాశక్తి ద్వారా మాస్టర్స్ మరియు డాక్టరేట్ డిగ్రీలు సాధించి తద్వారా సామాజిక సంబంధిత మార్గనిర్దేశం చేయగలిగే పరిశోధనా పత్రాలు ప్రచురించారు. జాన్ డెవి, ఎడ్విన్ ఆర్ఏ సెలిగ్మాన్, యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా. లండన్లో అత్యంత జ్ఞానతుష్ట ఆయనను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేస్ ఇన్లో చేరేట్లు చేసింది. అసామాన్య మేధావి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల నుండి అతి తక్కువ వ్యవధిలో 2 డాక్టరేట్లు, బారెట్ లా డిగ్రీ సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా, కొలంబియా యూనివర్సిటీ, USA. అచంచల పట్టుదల మరియు వ్యక్తిత్వం కలిగిన మనిషి. నేను వ్యక్తిత్వం కలిగిన మనిషిని, అలాగే న్యాయబద్ధమైన లక్ష్య సాధన కోసం రాజీ లేని ప్రయత్నం చేస్తాను. మహచ్చరు పోరాటం. నీరు త్రాగే హక్కు మరియు మానవ నిర్మిత వివక్షతలపై సామాజిక విప్లవానికి నాంది పలికారు. భీమా కోరేగా వద్ద స్మారక స్తూపం. 18,000 మంది బలమైన పేష్వా సైన్యంపై కేవలం 500 మంది మహర్ యోధులు ప్రదర్శించిన ధైర్య సాహసానికి ప్రతీకగా జనవరి 1వ తేదీన శౌర్య దివాస్గా అంబేద్కర్ జరిపేవారు. అంబేద్కర్ సూక్తి చదివించు. సమాజ అణచివేతకు కారణమైన మూలాలపై అవగాహన కల్పించడానికి విద్యను శక్తివంతమైన ఆయుధంగా భావించి విద్యా సంస్థలను స్థాపించారు. గవర్నమెంట్ లా కాలేజ్. అంబేద్కర్ సూక్తి కదిలించు. అణచివేత యొక్క గతిశీలతను అర్థం చేసుకోగలిగిన మానసిక మదనం కోసం ఆయన పత్రికలు, రచనలు మరియు ప్రసంగాలు దోహదపడ్డాయి.
తమ్ముడు 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 అంబేద్కర్ సూక్తి సమీకరించు సమిష్టి కార్యాచరణ సాధనకు ప్రజలను కూడగట్టడానికి అనేక సంస్థలను స్థాపించారు. సైమన్ కమిషన్ అణగారిన ప్రజల సమస్యల పరిష్కారానికై ఇతర పార్టీలు వ్యతిరేకించిన సైమన్ కమిషన్ ముందు హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు 3 రౌండ్ టేబుల్ సమావేశాలలో ఆయన చేసిన ప్రతిభావంత వాదనలు అణగారిన ప్రజలకు ప్రాతినిధ్య హక్కులను సాధించాయి. విద్యార్థుల బాధ్యత విద్యార్థులు యువత సమాజ సేవా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి. లెర్న్ అండ్ లీడ్ విద్యావంతులకు సందేశం పేదరికం మరియు అజ్ఞానంతో ఉన్న సోదరులకు సేవ చేయటం ప్రతి విద్యావంతుని బాధ్యత. కాలచక్ర మహామండపం తర్వాత కాలచక్రం చూద్దాం. ముందు విహార మినీ థియేటర్ యంగ్ మేకింగ్ స్టేట్స్మన్ డెడికేట్ సమీకరించి యుగా నిర్మాణ రాజనీతజ్ఞుడు ధర్మం సంఘర్షించి సమీకరించి యుగ మేకింగ్ స్టేట్స్ భారత రాజ్యంతో తన వెబ్సైట్ ఫోటోలు అమ్మా ఫోటోలు తీరేంటి ఏమాయా ఫోటో తీయాలా వస్తుందేమో చూడు దీంట్లో వచ్చిందేమో చూడు ఫోటో వచ్చిందేమో చూడు అడ్డంగది నిలువుగోద్దు అడ్డంగది పక్కకెళ్ళి చాలు ఎందుకంటే నిలువుగా చేస్తాను. ఎవరిది నీదే నాదా అదేది రావట్లేదా నాది రౌండ్ ఎందుకు
ఎల్ఫిన్స్టన్ కళాశాల, కొలంబియా రాక. అటు దూరంగా వెళ్ళి ఇదే నందిట్లేదా? అటు అటు దూరంగా వెళ్ళి ఓకేనా? లండన్ అది విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు అంతే ముఖ్యం. ఉన్నతంగా జీవించడమే ముఖ్యం కానీ ఎంతకాలం జీవించామన్నది కాదు. విద్య పురుషులకు ఎంత ముఖ్యమో స్త్రీలకు అంత ముఖ్యం. చరిత్ర మరిచిన వారు చరిత్ర సృష్టించలేరు. మతం మనిషి కోసమే కానీ మతం కోసం మనిషి కాదు. మానసిక పరిపక్వతే మానవ ఉనికికి అంతిమ లక్ష్యం కావాలి. బహిష్కృత హితకారిణీ సభ స్థాపన. మూక్ నాయక్ ప్రారంభం. స్వీడన్ హామ్ కాలేజీ ఉపాధ్యాయ వృత్తి త్యజించటం. మూక్ నాయక్. చదువు పూర్తి చేయడానికి లండన్కు తిరిగి రాక.
అమ్మాయి నన్ను ఫోటోలు తీయట్లేదు. తీసే వీడియో ఫోటో సుధీర్ ఇక్కడ ఉన్నారు. వ్యక్తిగత విషయాలు ఫ్యాన్లు ఏసీలు పెడదాం అనుకున్నారులే, పెడతారు తర్వాత. ప్రస్తుతానికైతే షాంట్లు పోతున్నాయి.
మంత్రివర్గం నుండి రాజీనామా. సెప్టెంబర్ 1951లో పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకతను ఎదుర్కొన్న తర్వాత డాక్టర్ అంబేద్కర్ తన న్యాయ మంత్రిత్వ పదవికి రాజీనామా చేశారు. సవాళ్లు ఎదురైనప్పటికీ అతను చైతన్యం కల్పించడానికి తన ప్రయత్నాలు కొనసాగించాడు. డాక్టర్ అంబేద్కర్ వివిధ మతాల తులనాత్మక అధ్యయనం చేసి ప్రజాస్వామ్య సమాజాన్ని స్థాపించడానికి బౌద్ధ మతం సాధనమని నిర్ధారణకు వచ్చాడు. భారతదేశాన్ని జ్ఞానోదయ భారత్గా మార్చడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఇంకా ఉందా ఇటు? ఇంకా ఉంది కానీ ప్రస్తుతం ఇటు క్లోజ్ చేశారు. ఇటు క్లోజ్ చేశారు. బౌద్ధం ఎందుకు? జీవితంలోని అన్ని రంగాలలో సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడానికి బౌద్ధ మతం ఒక సాధనమని డాక్టర్ అంబేద్కర్ సమర్థించారు. సామర్థ్యం, సుగుణం, దయ గుణాలపై ఆధారపడిన ఒక కొత్త గుర్తింపును, సామాజిక క్రమాన్ని బౌద్ధం తీసుకురాగలదని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నైతిక సమాజాన్ని నెలకొల్పడానికి బౌద్ధం అవసరమని ఆయన నమ్మాడు. కొత్త ఇంటి కోసం అన్వేషణ. ఫ్రెండ్స్, అద్దిరిపోయింది, మామూలుగా లేదు, సూపర్గా ఉంది కదా. అంతే. వీటి నుంచి వెళ్ళాం మనం సామాజిక న్యాయ మహాసభ తీసుకుంది అక్కడ. ఇదిగో మళ్ళీ గుర్తుపెట్టాలి మీరు. ఇదిగో ఇందాక ఈ బోర్డు తీసామా, ఈ బోర్డు తీసిన తర్వాత ఇట్లా వెళ్ళాం కదా లోపలికి, ఇట్లా వెళ్ళాం లోపలికి. అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇట్లా వెళ్దాం. ఇట్లా ఏదో మెసేజ్ అంట గుడ్డు. సామాజిక న్యాయ మహాసభ విజయవాడ. లైట్లో కనపట్లేదు. ఫ్రెండ్స్, అద్దిరిపోయింది. ఫ్రెండ్స్, అద్దిరిపోయింది. చదవాలన్నా. సాహసం గల మానవ హక్కుల యోధుడు, దేశ ప్రజలందరికీ సమాన పౌర హక్కుల కోసం, మతపర హక్కుల కోసం, ప్రాతినిధ్య హక్కుల కోసం, సమాన పౌరసత్వం కోసం ఆయన పోరాడారు. యూట్యూబ్లో వస్తుంది. జాతీయతపై. జాతీయత అంటే దేశంలో ప్రజలు బంధుభావనతో జీవిస్తూ జాతీయ ఉనికిని చాటుకునే ఆకాంక్షను కలిగి ఉండడం. జాతీయ జెండాలో అశోక దమ్మ చక్రం. జాతీయ జెండాలో అశోక దమ్మ చక్రాన్ని సత్య ప్రవర్ధన ప్రతీకగా అంబేద్కర్ ప్రవేశపెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబేద్కర్ దార్శనిక పరిశోధనపై రూపొందించబడింది. పవర్ గ్రిడ్ మరియు నీటి కమిషన్ ఏర్పాటు. భారతదేశంలో బహుళార్థ సాధక ప్రాజెక్టుల నిర్మాణాన్ని అంబేద్కర్ ప్రవేశపెట్టారు. రక్షణ రంగాన్ని భారతదేశ అవసరాల మేరకు ఏర్పాటు. రక్షణ రంగ కమిటీ సభ్యునిగా అంబేద్కర్ అనేక దేశహిత మార్పులకై కృషి చేశారు. మిలిటరీ అకాడమీ. రాష్ట్రాల పునర్విభజన. దేశ సమగ్రత మరియు సాంస్కృతిక పరిరక్షణల కోసం ప్రామాణికతలపై రాష్ట్రాల పునర్విభజన జరగాలని కృషి చేసిన ఏకైక దార్శనికుడు అంబేద్కర్.
ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్. మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రారంభం. వైస్రాయ్ కౌన్సిల్ సభ్యునిగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ విధానాన్ని అంబేద్కర్ ప్రవేశపెట్టారు. వ్యవసాయ ఉత్పత్తిపై అంబేద్కర్ భారతదేశంలో వ్యవసాయంలో చిన్న కాలువల నష్టాన్ని వివరించి సహకార వ్యవసాయాన్ని ప్రతిపాదించారు. కార్మిక మంత్రిగా లేబర్ పార్టీ, ఇండియన్ లేబర్ పార్టీ కార్మిక మంత్రిగా అంబేద్కర్ 8 గంటల పనిదినాన్ని, ఇన్సూరెన్స్, ట్రేడ్ యూనియన్ చట్టం లాంటి అనేక విధానాలను ప్రవేశపెట్టారు. న్యాయశాఖ మంత్రిగా మహిళా విముక్తికై హిందూ కోడ్ బిల్లు రూపొందించిన అంబేద్కర్ పార్లమెంట్లో సభ్యుల ప్రతిఘటనతో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సమతా సైనిక్ దళ్ స్థాపన. 1927లో సమాజ సేవ నిబద్ధత కలిగిన కార్యకర్తలతో అంబేద్కర్ సమతా సైనిక్ దళ్ స్థాపించారు. అంబేద్కర్ అలవాట్లు మరియు అభిరుచులు. నిరంతరం పఠనలో, ఉద్యమాల్లో నిమగ్నమైన అంబేద్కర్ తీరిక సమయాల్లో పాటలు వినటం, వయోలిన్ వాయించటం మరియు పెంపుడు కుక్కలతో గడిపేవారు. ఆదర్శ పాత్రికేయుడు. తన జీవితకాలంలో 5 పత్రికలు నడిపిన అంబేద్కర్ విలువలతో కూడిన సామాజిక విప్లవ జర్నలిజాన్ని కొనసాగించారు. దృఢమైన ప్రజాస్వామ్య పరిరక్షకుడు. మనం ఏ పని చేసినా ప్రజాస్వామ్యం, దాని విలువలు పరిపుష్టమయ్యేలా చూడాలి. దీక్షాభూమి. ఆయన సారథ్యంలో బౌద్ధ ధర్మంలోకి జరిగిన అతిపెద్ద మత మార్పిడి ప్రజాస్వామ్య సమాజ స్థాపన పునాదిగా పేరొందింది. మహాపరినిర్వాణ భూమి. 65 ఏళ్ల వయసులో ఆయన అధికారిక నివాసం 36 అలీపూర్ రోడ్, న్యూఢిల్లీలో అంబేద్కర్ మహాపరినిర్వాణం చెందారు. ప్రస్తుతం ఆయన జ్ఞాపకార్థంగా గొప్ప మ్యూజియం ఏర్పాటు చేయబడింది. జై భీమ్, జై భీమ్. విజయవాడలోని అంబేద్కర్ స్వరాజ్య మైదానం ఈ మహానీయునికి అంకితం. జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విజయవాడ. డియర్ ఫ్రెండ్స్, మనం విజయవాడలో ఉన్నాం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ శిల్పం దగ్గర ఉన్నాం విజయవాడలో. బాబా అంబేద్కరా, బడుగులకు భాస్కరా, నీవే లేకుంటే మేమేమైపోతుంటిమో. బాబా అంబేద్కరా, బడుగులకు భాస్కరా. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్. ఫోటోలు దిగినా దిగినాను, 2-3 ఫోటోలు చాలు.
ఎలా తిరుగు ఓకేనా నువ్వు ఆకలి కాలంలో ఏదంటూ ఎట్రండి ఒక ఫోటో దిగుదాం ఇక్కడ అక్కడ నుంచండి నేను తీస్తా సెల్ఫీ తీస్తాలే మిమ్మల్ని తీసిన తర్వాత సెల్ఫీ తీస్తా తీసా మరి పాపం పిల్లలు అయిపోయిందో మా పని అంటున్నారు వెళ్ళారా ఎన్ని గంటల దాకా ఉంటుందమ్మా నైట్ రాత్రి 8 అంట 8 మార్నింగ్ 10 to 8 అంట మార్నింగ్ 10 to 8 టికెట్ ఎంత తీసుకున్నాడు 10 రూపాయలు తలకు 10 రూపాయలా కారుకి 10 30 అన్నాడు ఆయన 10 తీసుకున్నారు 30 అంది ఆయన టికెట్ చూపుతున్నాడు ఇందాక ఆడ 10 తీసుకున్నాడు మన కారు ఆడుంది అయితే